జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురుపాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురుపాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము దుర్యోధనుడు గురువైనటువంటి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి చెబుతూ భీష్ముల వారిని జాగ్రత్తగా రక్షించుకోమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కౌరవుల యొక్క సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి భీష్ముడు స్త్రీగా ఉన్నవారితో యుద్ధము చేయను అని చెప్పి శపథము చేసి ఉన్నాడు. ఈ ద్రుపదరాజు యొక్క కుమారుడుగా చెప్పబడుతున్నటువంటి శిఖండి అనే అతను ఒకప్పుడు స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడుగా యుద్ధము చేయటానికి యుద్ధరంగమునున్నాడనే విషయం భీష్ముడికి తెలుసు. ఈ శిఖండి యొక్క గత జన్మ వృత్తాంతం కూడా అతనే అంబగా పూర్వజన్మలో ఉండి ఈ జన్మలో భీష్ముడిని సంహరించడం కోసమే ద్రుపదరాజు పుత్రిగా శిఖండిగా జన్మించినట్లుగా కథాంశం. అయితే ఆ విధంగా ఎప్పుడైనా సరే ఈ శిఖండి వల్ల భీష్ముడికి ఏమైనా ప్రమాదము తటస్థించవచ్చు, అతను ఎదురుగా పడితే భీష్ముడు అస్త్ర సన్యాసం చేయవచ్చు అనే భావనతోటి దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఆ విధంగా పలికి ఉండవచ్చు. అటు పిమ్మట తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః తతః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్ అని ఇట్లు పలుకుచున్న దుర్యోధనునికి ఉత్సాహము కలగజేయుట కొరకై కురుకుల పితామహుడును అసమాన ప్రతాపశాలి అయినటువంటి భీష్ముడు సింహనాదము చేసి శంఖమును పూరించెను. ఈ విధముగా ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి దుర్యోధనుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్నంతటినీ కూడా దగ్గరలోనే ఉన్నటువంటి భీష్ముడు గమనించి ఆ యొక్క సైన్యాధ్యక్షుడుగా అతనికి ఉత్సాహం కలగజేయటం అనేది తన ధర్మంగా భావించి వెనువెంటనే ఆ కురుకుల పితామహుడు అసమాన ప్రతాపశాలి అయినటువంటి భీష్ముడు సింహనాదము చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించెను. కనుక ఆయనే ఈ కురుకుల వృద్ధుడు, ఆయన అందరిలోకి కూడా వృద్ధత్వంతో పెద్దవాడనమాట. బాహ్లికుని తర్వాత ఈ భీష్ముడే కురువంశములో పెద్దవాడు కనుక ఆయన తన శంఖాన్ని పూరించారు. తతః శంఖాచ్చ భైర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవతు. అనంతరము శంఖములను, భేరులను, మృదంగములను, తప్పెటలు, కొమ్ములను కౌరవ సైన్యమున ఒక్కొమ్ముడుగా మ్రోగినవి. ఆ ధ్వని పెద్ద కోలాహలముగా చెలరేగినది. ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి భీష్ముడు తన శంఖాన్ని పూరించాడో అప్పుడు కౌరవ సైన్యములో ఉండేటువంటి ఇతరత్రా ఉండేటువంటి మహారాజులందరూ కూడా అక్కడ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి రధికులందరూ కూడా ఒక్కొమ్మడిగా వారి వారి శంఖాల్ని తప్పెట్లని మారుమోగించారు. ఆ శబ్దమంతా కూడా పెద్ద కోలాహలముగా చెలరేగి ఉన్నది. ఆ విధంగా సంజయుడు ధృతరాష్ట్రునికి ఎరింగిస్తూ నావారు పాండవులు ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడైన ప్రశ్నకు సమాధానం చెబుతూ ముందుగా కౌరవపక్షములో ఉండేటువంటి నాయకులందరూ కూడా శంఖాలను ఎలా పూరించారో తెలియజేసి అటు పిమ్మట పాండవ సైన్యములో ఉండేటువంటి విధానం గురించి చెబుతూ తతః శ్వేతైర్హ ఐర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. అంతటా తెల్లని గుర్రములు కలిగినటువంటి పెద్ద రథమునందు విరాజిల్లుచున్న కృష్ణార్జునులు సైతము దివ్యములైనటువంటి తమ శంఖములను పూరించిరి. కృష్ణార్జునులు అంటే నరనారాయణులు. నరనారాయణులు వేదిక మీదకి వచ్చింది ఇక్కడే. ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ దర్శనం మనకు కలగలేదు. ఆయన ఇప్పుడే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి ఈ వేదికని
ఇప్పుడే మనకి ఈ వేదికను అలంకరించి ఉన్నారు. అయితే తెల్లని గుర్రములు అన్నారు ఇక్కడ. ఈ తెల్లని గుర్రములు పెద్ద రథము. కాండవన దహన సమయములో కృష్ణార్జునులు కాండవన దహనానికి సహకరించినందుకు గాను ఆ అగ్నిదేవుడు అర్జునుడికి బహుమతిగా ఇచ్చినటువంటి రథము, గాంధీవం అనేటువంటి గొప్ప ధనుస్సు, ఇవి ఇప్పుడు ఈ మహాభారత యుద్ధమునందు కృష్ణార్జునులు అధిరోహించి ఉన్నటువంటి ఆ రథమే. అయితే అర్జునుడు కూడా ఆ గాంధీవం అని తీసుకుని ఆ యుద్ధ భూమి యందు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు మాత్రము ఒక గంధర్వరాజు అర్జునుడికి బహుమానంగా ఇచ్చాడు 100 గుర్రాలు. ఆ 100 గుర్రాల్లో ఈ 4 గుర్రాలు కూడా తెల్లని గుర్రములు. తెలుపు అనేది స్వచ్ఛతకి గుర్తు, ధర్మానికి గుర్తు. ఆ విధముగా నరనారాయణ రూపులైనటువంటి కృష్ణార్జునులు అధిరోహించినటువంటి ఈ రథమునకు పూంచినటువంటి గుర్రాలు శాంతికి సూచనగా ఉన్నాయి. ఈ విధంగా మనకి అంటే కృష్ణార్జునులకి విజయము తథ్యము అనేది ఇక్కడ ఆ సాత్వికత వల్ల తెలుపుదనం, ఆ స్వచ్ఛత ధర్మానికి ప్రతీక కనుక ధర్మము ఎక్కడ ఉంటే విజయం అక్కడ తథ్యము అంటారు. కనుక పాండవ పక్షాన్నే విజయం వరిస్తుంది అనేది ముందుగానే అందరికీ కూడా అది సూచించినట్లుగా అయినది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాసింఖం భీమకర్మావృకోదర. సర్వేంద్రియ ప్రేరకుడకు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి శంఖమును, అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖమును, ఉగ్రకర్ముడైనటువంటి భీమసేనుడు పౌండ్రం అనే మహాశంఖమును వెనువెంటనే పూరించిరి. ఋషికేశుడు అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా అధిగమించినవాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు తన యొక్క శంఖమైనటువంటి పాంచజన్యాన్ని పూరించారు. పంచజనుడు అనేటువంటి రాక్షసుని వధించినప్పుడు ఆ పంచజనుడు యొక్క కళేభారముతో తయారైనదే ఈ పాంచజన్యం అనేటువంటి శంఖము. ఒకప్పుడు తన గురువు అయినటువంటి సాందీప మహర్షి యొక్క అతని యొక్క గురువుకి గురుదక్షిణగా అతను చనిపోయినటువంటి కుమారుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడిని పంచజనుడు అనేటువంటి రాక్షసుడు అపహరించి అతను మింగివేసినట్టుగా తెలుసుకుని అప్పుడు అతన్ని వధిస్తే ఆ బిడ్డ నా యందు కూడా లేడు, అతడు యమలోకమునందున్నాడని చెబితే శ్రీకృష్ణుడు ఆ చోటుకు వెళ్ళి యమధర్మరాజుతో పలికి ఆ బిడ్డను తీసుకొచ్చి తన గురువుకు చూపి ఆ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నటువంటి వాడయ్యాడు. గురువుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడాయన. అయితే శ్రీకృష్ణుడి చేత వధించబడినటువంటి ఆ పంచజనుడు అనేటువంటి రాక్షసుని యొక్క శరీరము నుంచే ఈ పాంచజన్యం అనేటువంటి శంఖం ఉద్భవించినది. అదే విధముగా అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. భీముడు పౌండ్రం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ విధంగా వారి వారి శంఖాల్ని పూరించి అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని, నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించారు. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వసః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. మేటి విధికారుడైనటువంటి కాశీపతియు మహారథికుడైనటువంటి శిఖండి, దుష్టజుమ్నుడును, విరాటుడు, అపజయమనేది ఎరుగినటువంటి సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 కుమారులు, మహాభుజుడైనటువంటి అభిమన్యుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజు అందరూ కూడా తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయతు నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శంఖధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయనట్లుగా ఉన్నది. దుర్యోధనాదుల హృదయములను
తల్లడిల్ల చేసినది. పాండవులందరూ కూడా పూరించినటువంటి పాండవ సైన్యములో ఉండేటువంటి ఈ గొప్ప గొప్ప రధికులందరూ పూరించినటువంటి ఆ శంఖధ్వని విన్నటువంటి దుర్యోధనుడి యొక్క మనసులో గుబులు స్వభావం కలిగింది కనుక తల్లడిల్ల చేసినది. ఇది దుర్యోధనుడికి ఒక అపశకున సూచకము. ఎప్పుడూ కూడా మనస్సులో ఎప్పుడైతే ఒక రకమైన గుబులు కలుగుతుందో అది అపశకునంగా చెబుతారు. కనుక ప్రారంభంలోనే దుర్యోధనుడికి ఈ విధంగా కలగడం అనేది అది అతనికి అపశకునమవుతుందిగా భావించాలి. అదయవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అనంతరము, ఓ కురురాజా, కపిధ్వజము గల అర్జునుడు యుద్ధమునకు సిద్ధమైన దుర్యోధనాదును చూసి తానును తన విల్లును గైకుని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను అని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి. ఓ కురురాజా, కపిధ్వజము కల అర్జునుడు అంటే అర్జునుడు యొక్క రథటెక్కు మీద హనుమంతుడు ఉన్నాడు కనుక అతను కపిధ్వజుడయ్యాడు. ఆ విధముగా కపిధ్వజము కలిగినటువంటి అర్జునుడు యుద్ధమునకు సిద్ధమై ఉన్నటువంటి దుర్యోధనాదులందరినీ కూడా చూచి తాను కూడా ధనస్సును చేకుని శ్రీకృష్ణుడు భగవానుతో ఇలా చెప్తున్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ అచ్యుత, ఈ రెండు సేనల యొక్క మధ్య ప్రదేశమునందు నా రథమును నిలుపుము. ఈ యుద్ధరంగమునందు ఎవరెవ్వరు నాతో యుద్ధము చేయగోరి వచ్చి ఉన్నారో, నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని పరికించి చూడవలెను అన్నాడు. అది ఎందుకంటే అచ్యుత అన్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, ఎప్పటికీ కూడా నాశనము లేనివాడు కనుకనే ఆయన భగవంతుడయ్యాడు. అటువంటి పరమాత్మను అచ్యుతాన్ని సంబోధించాడు అర్జునుడు. అచ్యుత, ఈ రెండు సేనల యొక్క మధ్య ప్రదేశములో మన రథాన్ని నిలిపి ఉంచి ఇరు వర్గాల్ని కూడా నేను ఎక్కడి నుంచైతే క్షుణ్ణంగా చూడగలుగుతానో అక్కడ ఈ రథాన్ని నిలపమన్నాడు. ఇక్కడే భగవద్గీతకు ఒక వేదిక తయారవుతుంది. అలా చూపమని కోరితే యోత్స్యమానానవేక్షేహం యాయతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః అన్నాడు అర్జునుడు. మరలా అంటే దుష్ట బుద్ధి కలిగినటువంటి దుర్యోధనునికి ప్రియము చేకూర్చడానికి యుద్ధ సన్నద్ధులై ఇచ్చడికి వచ్చిన వారిని నేను ఒకసారి చూడగోరుచున్నాను అన్నాడు. దుర్యోధనుడికి పేరే ధనం, అంటే దుర్బుద్ధియే ధనము కలిగినటువంటి వాడు ఈ దుర్యోధనుడు. కనుక అటువంటి దుర్బుద్ధి కలిగిన దుర్యోధనునికి హితవు చేయటానికే, ప్రియాన్ని చేకూర్చడానికే ఎవరెవరు ఇక్కడ కూడి ఉన్నారో, యుద్ధానికి వచ్చి ఉన్నారో, సన్నద్ధులై ఉన్నారో వారందరినీ ఒక్కసారి నేను చూడగోరుతున్నాను అన్నాడు అర్జునుడు. అంటే దుర్బుద్ధి కలిగిన వాడే పాపి అయితే అటువంటి దుర్బుద్ధి కలిగి దుష్టక్రియలు చేసేవాడికి సహకరించడం కూడా పాపమే అవుతుంది. ఎందుకంటే దుర్యోధనుడు యొక్క వంశము నశించిపోయినది, దుర్యోధనుడు నశించిపోయాడు తర్వాత ఈ భారత యుద్ధములో. అదేవిధంగా దుర్యోధనుడు సహకరించటానికి వచ్చిన వారందరూ కూడా పాండవుల చేతిలో హతమారటం జరిగింది. ఈ విధముగా మనము కూడా గ్రహించుకోవాలి. తప్పిదము చేయడం అనేది ఎంత పాపమో ఆ తప్పిదానికి సహకరించడం కూడా అంతే పాపహేతువవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా దుష్టులకి దూరముగానే ఉండాలి. దుష్టత్వముతో కూడి ఉన్నటువంటి వాడు పాపపు క్రియలు చేస్తున్నప్పుడు వారికి సహకరించడం కూడా, తెలుసో తెలియకో సహకరించినా కూడా అది కూడా పాపహేతువవుతుంది. కనుక అటువంటి దుష్టులకి ఎప్పుడూ కూడా దూరంగా ఉండడమే ముఖ్యంగా సాధకులకి చాలా అత్యావశ్యకరమైనటువంటి విషయమై ఉన్నది. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు పలుకుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధముగా చెప్పినటువంటి అర్జున్ని మాటలను శ్రీకృష్ణుడు విని ముఖ్యులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు మరియు నానా నరపతులకు ఎదుట రెండు సేనలకును కూడా మధ్యలో ఉత్తమమైనటువంటి ఆ రథమును నిలిపి, ఓ అర్జున, యుద్ధమునకు సమావేశమై ఉన్నటువంటి కౌరవులను అవలోకింపమని చెప్పెను. అది ఏ విధంగా అయితే అర్జునుడు కోరాడో అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా ఉండి అర్జునుడి యొక్క రథాన్ని ఆ రెండు సేనల మధ్యకి కూడా నట్టి నడుమ, అంటే ఆ రెండు సైన్యానికి మధ్యలో నిలిపి ఆ ఎదుట ఉండేటువంటి సైన్యాన్నంతటినీ పరికించి చూడడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి పైపెచ్చి ఏం చెబుతున్నారు, యుద్ధము చేయటానికి సమావేశమై ఉన్న కౌరవులను అవలోకింపమని చెప్పెను. అంటే ఆ యొక్క అర్జునుడు కలిగేటువంటి రాబోయేటువంటి వైరాగ్య భావన, తత్ఫలితముగా ఉద్భవించేటువంటి జ్ఞాన ప్రబోధము, దీనంతటికీ కూడా ఇక్కడ ఆయన ఒక వేదికను ఆయనే తయారు చేస్తున్నారు. ఒక విధంగా అర్జునుడికి వైరాగ్యము కలిగింది అనడానికంటే కూడా ఆయనే కలిగించారు అంటూ సముచితంగా ఉంటుందేమో. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాసంకల్పంతో ఉన్నారు. ఏదో విధంగా ఈ లోకానికి అఖండమైనటువంటి జ్ఞానాన్ని అందించేట మహాసంకల్పంతో ఉన్నారు కనుకనే ఆయన్ని అక్కడ అర్జునుడిని నెపముగా చేసుకుని ఆ జ్ఞానాన్ని అందించబోయే సంకల్పంతో ఉన్నారు కనుక అర్జునుడికి ఈ వైరాగ్య భావాన్ని ఒక విధంగా ఆయన కలిగించే ఉండవచ్చు కూడా. తత్రాపస్యే స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీతు. అంతటా కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు ఈ రెండు సేనల యందును యుద్ధమునకు నిలిచియున్నటువంటి తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కొడుకులను, మనుమండ్రను, చెలికాండ్రను, మామలను, మిత్రులను మరియు సమస్త బంధువర్గమును కనుగొని మిక్కుటమైనటువంటి కనికరము ఆవేశింప దుఃఖించుచు శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికిను. అక్కడ ఉన్నటువంటి రెండు సైన్యాలు, రెండు పక్షాల వైపు చూశాడు. చూడగానే అందరూ కూడా తనకి బంధువులే, అనేక రకములైనటువంటి బంధుత్వాలు. ఆ వారందరినీ చూసినటువంటి అర్జునుడి మనసు ద్రవించిపోయి కనికరమునకు లోనేటువంటి వాడే, మిక్కిలి దుఃఖాన్ని పొందినటువంటి వాడే శ్రీకృష్ణునితో ఈ విధముగా చెప్తున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుస్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. అర్జునుడు ఈ విధముగా చెప్తున్నాడు, ఓ కృష్ణ, యుద్ధము చేయగోరి నిలిచియున్న ఈ బంధువులను చూచి నా అవయోములు విరవిరా పోవుచున్నవి, నోరా ఆరిపోవుచున్నది, శరీరము వణుకు పుట్టుచున్నది, వెంట్రుకలు గగుర్పొడుచుచున్నవి. మహా పరాక్రమవంతుడైనటువంటి అర్జునుని పరిస్థితి ఈ విధమైన దుర్బలత్వాన్ని పొందింది. అందుకు కారణము ఆయన శారీరక బలహీనత. అంటే అది ఎంత మాత్రము కాదు. అంటే అక్కడ బలహీనపడింది ఏమిటి అంటే అర్జునుని యొక్క మనస్సు. ఆ మనస్సు కృపణత్వం అనేటువంటి జాలితో నిండినటువంటి గుణంతో కొట్టబడినటువంటిదై బలహీనపడింది. అంటే దీన్ని బట్టి గమనించుకోవాల్సింది, మనస్సు అనేది దుర్బలత్వాన్ని పొందితే ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దుర్బలుడైపోతాడు. అలా దుర్బలుడైపోయినటువంటి అర్జున్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. గాంధీవం శ్రంసతే హస్తా
త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవమా చేతిలో నుండి జారిపోవచ్చున్నది, చర్మము కాగిపోవచ్చున్నది, నిలుచుటకు కూడా త్రాణలేదు, మనస్సు కలవరపడుచున్నది. అర్జునుడు అంత గొప్పవాడైన అర్జునుడి యొక్క చేతిలో నుంచి గాంధీవం అనేటువంటి మహాధనుస్సు అది దానంతట అది జారిపోతూ ఉన్నది. చర్మమంతా కూడా సెగలు పుడుతున్నాయి. నిలవడానికి కూడా అతను నిలవలేకపోతున్నాడు. మనసు కలవరపడిపోతుంది. అంత గొప్పవాడైన అర్జునుని పరిస్థితి ఇంత దుర్బలత్వాన్ని ఆవహించేసింది. మనసు యొక్క దుర్బలత్వము చేత అతను ఈ విధంగా దీనస్థితిని పొందినటువంటి వాడే ఇలా చెప్తున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, కనరాని అపశకునములు కాంచుచున్నాను. యుద్ధములో బంధువులను చంపుట వలన ఏ మేలు చేకూరగలదు? కావున నాకెన్నో అపశకునములు కనిపిస్తున్నవి. ఈ యుద్ధములో ఇక్కడున్నటువంటి స్వజనులందరినీ కూడా చంపుకోవడం వల్ల వచ్చేటువంటి మేలు ఏమో నాకు అర్థం కావడం లేదు అని అర్జునుడు పలుకుతూ, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, విజయమునందు కాని రాజ్యమునందు కాని సుఖములందు కాని నాకు అపేక్ష లేదు. ఓ గోవిందా, ఆ రాజ్యముతో ఆ భోగములతో ఆ జీవితముతో మాకు ఏమి ప్రయోజనము? కావున కృష్ణ, ఇట్టి విధానములో ఉన్న ఇప్పుడు నాకు విజయకాంక్ష లేదు, విజయాన్ని పొందాలంటే అభిలాష లేదు, పోనీ రాజ్యభోగాలు అనుభవిద్దామా అనేటువంటి కాంక్ష లేదు, సుఖములయందు అపేక్ష లేదు. కావున గోవిందా, ఆ రాజ్యముతో భోగములతో జీవితముతో నాకు ఏమి ప్రయోజనము కనిపించటము లేదు. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరి తృప్తి కొరకు రాజ్యమును భోగములను సుఖమును మనము కోరుకుంటున్నామో అట్టివారే ధన ప్రాణములపై ఆశను విడిచిపెట్టిన వారే యుద్ధమునందు నా ముందు నిలబడి ఉన్నారు కదా. ఎవరెవరి యొక్క క్షేమం కోసం ఎవరెవరు అనుభవించాలని రాజ్యభోగాలు కోరుకుంటామో భోగాల్ని కాంక్షిస్తామో అటువంటి వారే తమ యొక్క ధన ప్రాణాల మీద కూడా ఆశను విడిచిపెట్టేసి యుద్ధానికి చేయటానికి సిద్ధంగా ఇప్పుడు నిలబడి ఉన్నారు కదా. ఇక అటువంటి వారే యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉండగా నేను ఇప్పుడు ఈ యుద్ధము చేసి రాజ్యాన్ని పొంది భోగాలు పొంది ఎవరికి అవి చేకూర్చడానికి నేను అవి పొందాలి అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తూ, ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః మాతులా స్వసురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. గురువులను, తండ్రులను, సుతులను, తాతలను, మేనమామలను, మామలను, మనుములను, భావమరుదులను మరియు ఎందరో చుట్టుపక్కములు అందరూ కూడా ఇక్కడే ఉన్నారే. అన్ని రకములైనటువంటి బంధుత్వాలతో కూడినటువంటి స్వజనులందరూ కూడా ఈ రణరంగమునందే నిలబడి ఉన్నారే. ఇప్పుడు వీరితోనా నేను యుద్ధము చేయ సంకల్పించినది అని చెప్పి తనలో తాను మదనపడుతూ, ఏ తాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య ఏతోః కిం ను మహీకృతే. వీరు నన్ను ఒకవేళ వధించినప్పటికీ కూడా, ఓ మధుసూదన, త్రిలోకాధిపత్యము వచ్చినప్పటికీ కూడా నేను వీరిని చంపను. ఒక్క భూలోక రాజ్యం మాటేమిటి? కనుక వీళ్ళందరినీ కూడా ఈ తండ్రులు, తాతలు, గురువులు, మనుములు, మనుమరాండ్రు ఇటువంటి అందరినీ కూడా వీరందరూ ఏకమై ఒకవేళ నన్ను వధించిన లేదా ఒకవేళ త్రిలోకాధిపత్యము కోసమైనప్పటికీ కూడా నేను వీరిని వధించలేను. కనుక ఒక్క భూలోకము కొరక వీరిని వధించుట, వీరితో యుద్ధము చేయుట. నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. కృష్ణ,
కౌరవులను చంపి మనము పొందిన తృప్తి ఏమి? ఆ పాపాత్ములను చంపినా మనకు పాపమే మూడగలదు. ఎందుకంటే ఆతతాయిన మహాపాపులై ఉన్నారు. ఏ విధంగా పాపము చెయ్యకూడదో అన్ని రకాల పాపాలని చేసినటువంటి వారు కనుకే వాళ్ళు ఆతతాయిలయ్యారు. ఇతరుల యొక్క భార్యని ఏదో రకంగా అపహరించాలనేటువంటి దుష్ట స్వభావము కలిగిన, లేదా ఇతరుల యొక్క ధనాన్ని అపహరించిన, అలాగే ఎవరినైనా సరే మంటల్లో కాల్చడానికి ప్రయత్నించిన, ఈ విధంగా పాపాలన్నీ చేస్తే వాళ్ళని ఆతతాయంలో అంటారు. కౌరవులు ఈ విధమైన పాపాలన్నీ చేసి ఉన్నవారే కనుక వారిని వధించడం కూడా మనకి పాపమే అవుతుంది కదా అని చెప్పి అర్జునుడు వివరించుతూ, తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవాం. ఈ విధంగా అందువల్ల సొంత బంధువులైనటువంటి దుర్యోధనాదులను చంపుట మనకు తగదు. ఓ మాధవ, ఈ చుట్టాలని పక్కాలని చంపుకుని సుఖింపగలుగుదమా? ఈ బంధువర్గానంతటినీ కూడా చంపి నేను ఏ విధమైన సుఖాన్ని పొందగలను అంటూ, యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మా నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన అంటూ లోభము చేత భ్రష్టచిత్తులైనటువంటి కౌరవులు కులక్షయ దోషమును మిత్రద్రోహ పాతకమును గ్రహింపజాలకున్నారు. పోనిమ్ము కానీ కులనాశం వల్ల కలిగిన ప్రమాదమును స్పష్టముగా గమనించి ఉన్న మనము ఈ పాపము నుండి ఎందుకు తప్పించుకునరాదు అని అర్జునుని యొక్క ప్రశ్న. ఎందుకంటే కౌరవుల యొక్క స్వభావం ఎటువంటిది అంటే లోభము చేత కొట్టబడినటువంటి వారు. కామక్రోధ లోభములే నరకద్వారములని చెప్పి మనకి గీతలో మున్ముందు ఉపదేశిస్తారు. అటువంటి నరకద్వారముల్లో ఒక్కటైనటువంటి లోభము చేత అపహరింపబడినటువంటి స్వభావము కలిగినటువంటి వారి కౌరవులు. అటువంటి కౌరవులకి ఈ కులాన్ని ఈ విధముగా క్షయం చేసుకోవడం వల్ల, ఈ బంధువర్గానంతటినీ కూడా ఈ విధంగా ఒకరిలో ఒకరు కొట్టుకుని చంపుకోవడం వల్ల వచ్చేటువంటి పాతకము ఎంత గొప్పదో, అది ఎంత పాపమో వాళ్ళకి తెలియకపోతే తెలియకపోయినది. కానీ మన వంటి వారము కులనాశనం వల్ల కలిగేటువంటి ప్రమాదాన్ని స్పష్టముగా ఎరిగి ఉన్నటువంటి మనము ఎందుకు ఈ పాపము నుంచి విరమించుకోకూడదు కృష్ణ అని ప్రశ్నిస్తూ, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులము చెడిపోయినచో సనాతనములైనటువంటి కులధర్మమును నశించును. ధర్మము పాడైనచో మొత్తము కులమునందంతడును కూడా అధర్మము వ్యాపించును కదా. కనుక కులము ఎప్పుడైతే చెడిపోతుందో ఉన్నటువంటి యొక్క రాజులందరూ కూడా ఒకరిని ఒకరు వధించుకుని నశించిపోతే ఈ యొక్క కులమంతా కూడా నాశనత్వాన్ని పొందుతుంది కదా, ధర్మం అడుగంటిపోతుంది కదా, ఈ విధముగా అధర్మము ప్రబలిపోతుంది కదా అని చెప్పి అర్జునుడు వ్యాకులత్వంతో ఉంటూ, ఆ విధమైనటువంటి వ్యాకులత్వంతో కృష్ణుడికి తన మనసులో ఉండేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కులాన్ని నశింపచేసుకుంటే ఎంత విపత్తు వస్తుందో మనకి వివరిస్తాడు అర్జునుడు. ఎలా అది జరుగుతుందో, కుల నష్టం అనేది ఎంత గొప్ప వినాశనము చెప్పబోయేటువంటి విధానాన్ని మనం రాబోయేటువంటి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తస్సత్.